న్యాయమూర్తులకి ఆ మధ్యన హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పినాయి. మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ హాస్టళ్ళకి ఒకసారి వెళ్తుండండి. అక్కడ పరిస్థితులు చూస్తుండండి. దాంట్లో సరిగ్గా ఉంటున్నాయో లేదో చూడండి అన్నటువంటిది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి అంశం, న్యాయమూర్తులే షాక్ అయ్యారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు దగ్గర హాస్టల్ నిర్వహణని చూసి అన్నపర్రు బీసీ హాస్టల్ సిబ్బంది మీద న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు మెనూ చార్ట్‌ని పరిశీలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఈ మధ్యన హాస్టల్‌లో. ఆ గురైన రోజున వాళ్ళకి మెనూ ప్రకారం కూరలే వండలేదన్న విషయం బయటపడింది. బెండకాయ కూర పెట్టారు మెనూలో లేని కూరని. ఎందుకు పెట్టారని సిబ్బందిని ప్రశ్నిస్తే సిబ్బంది ఎవరూ సమాధానం చెప్పలేదు. దీంతో స్థానికంగా ఉండే పారాలీగల్ వాలంటీర్ మాణిక్యరావుని కేకేసి న్యాయమూర్తులు ఇక పైన విద్యార్థులతో మధ్య మధ్యలో భోజనం చేస్తుండండి, తేడా వచ్చినప్పుడు మాకు చెప్పండి అని చెప్పి న్యాయమూర్తులు చెప్పుకొచ్చారు. బీసీ విద్యార్థుల వసతిగృహాన్ని న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి జి వాణి బాపట్ల వెళ్ళి చూశారు. సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకి సరైన సేవలు అందించకపోతే ఎట్లా అని నిలదీశారు. అదే సందర్భంలో వంట మనిషి వ్యవహార శైలిని తప్పుబట్టారు. ప్రత్యేకించి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు సేవలు సక్రమంగా అందించకపోతే సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు అన్నం పెట్టేటప్పుడు సొంత బిడ్డలుగా భావించాలని, వంట మనిషి కల్పనని మార్చాలని వార్డెన్ అశోక్ కుమార్కి సూచించారు. విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే ఉద్యోగం వదిలి వెళ్ళిపోమని చెప్పేసి న్యాయమూర్తి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.